ప్రముఖ నటి పూనం పాండే చనిపోయినట్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది పూనం. తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదు, నేను బతికే ఉన్నాను అంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ సంచలన నటి పూనం పాండే, ఆమె 32 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి. సో గర్భాశయ క్యాన్సర్తో ఆమె కన్ను మూసింది అన్నటువంటిది నిన్నటి వార్త. ఆమె మరణ వార్తను తన టీం పూనం ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనే పోస్ట్ చేసింది. ఇది చూసిన వాళ్ళంతా కూడా అభిమానులు కావచ్చు, చాలామంది విచారం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులోనే అసలు ఇంత నిండు నూరేళ్లు నిండిపోయాయా అన్నటువంటి కామెంట్స్ అండ్ చాలామంది భావోద్వేగానికి కూడా గురయ్యారు. అసలు ఎవరి పూనం అండ్ ఇంత సంచలనంగా ఎందుకు మారారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ వరల్డ్ కప్ సమయంలోనే ఈమె పేరు మారుమోగింది. పూనం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పుట్టింది. సో మోడల్గా ఆమె కెరీర్ని ఆరంభించింది. ప్రతిభకు ఆత్మస్థైర్యం తోడవడంతోనే మోడలింగ్లో రాణించింది అని కూడా చెప్పొచ్చు. అతి తక్కువ కాలంలోనే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజ్లో కూడా మెరిసిపోయింది. కానీ టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకుందో ఏమో కానీ 2011లో ఒక సంచలన ప్రకటన చేసింది. వరల్డ్ కప్లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తులు లేకుండా తిరుగుతానంటూ ఆమె స్వయంగా ప్రకటించిన సిట్యువేషన్. ఈ మాట విని ఆమెను తల్లి ఈవెన్ ఎంత భయంకరంగా చితకబాదింది అంటే కొట్టినటువంటి సిట్యువేషన్. అటు భారత్ వరల్డ్ కప్ సాధించింది ఆ ఇయర్లో, కానీ ఆమె అలా బట్టలు లేకుండా తిరిగేందుకు బీసీసీఐ అనుమతించలేదు. ఇది అతిపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. యాక్చువల్లీ మాట నిలబెట్టుకోవడం కోసం ఆమె ఎంత పనైనా చేస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కొన్ని వారాల తర్వాత వాంఖేడే స్టేడియంలో దుస్తులు లేకుండా తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. ఆ తర్వాతి ఏడాది కూడా ఇలాంటి పిచ్చి పనే చేసి మళ్ళీ వార్తల్లోకి నిలిచింది. సో ఈమె తనకంటూ సొంతంగా ఓ యాప్ కూడా తయారు చేయించుకుంది. కానీ గూగుల్ దాన్ని బ్యాన్ చేసేసింది. తన ప్రేమ వ్యవహారం కూడా వివాదాలతోనే నడిచింది. ప్రియుడు సామ్ బాంబే సన్నిహితంగా మెదిలిన క్షణాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో పూనంపై చాలామంది ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దీంతో ఆ వీడియోను కూడా ఆమె డిలీట్ చేసిన సిట్యుయేషన్. సో ఆమె పర్సనల్ లైఫ్ ఎలా ఉండింది అంటే 2020 సెప్టెంబర్ 1న శామ్ బాంబేను పెళ్లాడింది పూనం. అప్పుడు కరోనా టెన్షన్ వల్ల ఈ వివాహాన్ని అయితే చాలా సింపుల్గా చేసుకున్నారు. కానీ పెళ్ళైన 10 రోజులకే పూనం భర్తపై గృహహింస కేసు కూడా పెట్టేసింది. అత్యాచార వేధింపులని బెదిరింపుల కింద అతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇలా ఎన్నోసార్లు గొడవలు, కలిసిపోవడాలు, తర్వాత చివరికి విడాకులు తీసేసుకున్నారు. అదే ఏడాదిలో పోలీసులు పూనంని అరెస్ట్ కూడా చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకు జైల్లో కూడా పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో కూడా ఈమె పేరు ప్రధానంగా వినిపిస్తూ వస్తోంది. సో రియల్ లైఫ్లో అయితే బోల్డ్గా ఉండే పూనం సినిమాలు కూడా ఆ జోనర్లోనే ఎక్కువగా చేసేది. అలా నషా సినిమాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే టీచర్లా కూడా కనిపించింది. పోస్టర్స్లో అసభ్యంగా శృతి మించిన పిక్స్ ఉండడం కూడా ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. హిందీలోనే కాకుండా భోజ్పురి, కన్నడ భాషల్లోనూ ఆమె సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీ కూడా చేసింది. సో ఎక్కువగా సినిమాలు అయితే తెలుగులో చేయలేదు. కానీ పెళ్లి చేసుకున్నాక టార్చర్ చూశాను, తల్లిదండ్రులు ఏ కారణం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశారు, అందరూ కేవలం నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు, నన్ను తిట్టుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని లాకప్ షోలో కన్నీటి పర్యంతమైపోయింది నటి. కూసింత ప్రేమ కోసం జీవితం అంతా ఆమె ఆరాటపడిన సిట్యుయేషన్. సో చివరికి అందరూ ఉన్నా కూడా ఎవరు లేని అనాథలా తనువు చాలించింది అని నిన్నటి వరకు వార్తలైతే చాలా వరకు చక్కర్లు కొట్టాయి. కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నేను చనిపోలేదు, సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి నేను అలా నటించాను, అవగాహన తెచ్చుకోండి, దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది, సో నేను చనిపోలేదు, బతికే ఉన్నానంటూ ఆమెనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సో ఎవరైతే పూనం పాండేకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే
చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇంత మరీ టూ మచ్గా ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ కావడానికో లేకపోతే ఒక సెన్సేషన్ కావడానికో ఇలా చనిపోయినట్టు పోస్ట్ పెట్టడం ఏంటి, దెన్ నెక్స్ట్ డే వచ్చి తనే వచ్చి లేదు నేను చనిపోలేదు బతికే ఉన్నాను అవగాహన కల్పించడానికి ఇలా చేశానంటూ ఇలా చెప్పడం ఏంటి. సో చాలామంది అయితే నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. Hi everyone, it's Poonam. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what